బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమాన్ని విఘాతం కలిగించేందుకు ఇక్కడికక్కడ అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు చేస్తూ ఉంది ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు గారి నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి లివిల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లివిల్, మనం చూస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. హరీష్ రావు గారి నివాసం వద్ద పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? ఇవాళ పూర్తిగా ప్రభుత్వం పోలీసులతో బంధించే ప్రయత్నం చేస్తుంది. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం ఈ పోలీస్ వ్యవస్థతోటి ఇవాళ ఈ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు గత 22 నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ పేద ప్రజలకు నడ్డి విరిచేందుకు బస్ ఛార్జీల పెంపు నిరసిస్తూ వినూత్నంగా శాంతియుతంగా నిరసన తెలుపుదామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. కానీ వాళ్ళ పోలీసులను అడ్డుపెట్టి ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఉదయం అర్ధరాత్రి నుంచే పోలీసులు ముఖ్య నాయకుల ఇండ్ల వద్ద చేరుకొని అక్కడ వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోపక్క మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటి దగ్గర అర్ధరాత్రి నుంచే పోలీసులు మోహరించి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి పోనివ్వట్లేదు, లోపల ఉన్న వారిని బయటకు రానివ్వట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నారు. అయితే పేద ప్రజలకు భారం అవుతుంది. ఇవాళ మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ ఇచ్చామని చెప్పేసి ఒక చేత్తోనిచ్చి 2 చేతుల్లో లాక్కునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఇలా ప్రజలకు తెలిపేందుకు, ప్రజలకు చెప్పేందుకు ఈ విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తుంది అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అర్ధరాత్రి నుంచే ఇటు అన్ని ముఖ్య నాయకుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఒక స్టేజ్ నుంచి 2వ స్టేజ్ వరకు ఎక్కితే 10 రూపాయల బస్ ఛార్జీలు పెంచి ఇవాళ దాదాపు ఒక గమ్యాన్ని చేరుకునే వరకు దాదాపు వారిపైన ఒక ట్రిప్కే అంటే ఒక జర్నీకే దాదాపు 50 నుంచి 60 రూపాయల వరకు వెచ్చించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దమనకాండ పూర్తిగా ఇవాళ అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా ఉంటుంది. గత అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో 22 నెలల ఈ కాంగ్రెస్ పాలన మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పేద ప్రజలకు అండగా ఉంది. ఇవాళ ఈ బస్ ఛార్జీల విషయంలో కూడా ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఈ విధంగా కుట్రలు చేస్తే ఈ కుట్రలను ఇవాళ ఛేదించేందుకు బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినూత్న కార్యక్రమంలో భాగంగానే ఇవాళ చలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. కేవలం శాంతియుతంగా బస్సులో ప్రయాణించి ఆ బస్సులో ప్రయాణికుల కష్టాలు తెలుసుకొని ఆ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణికుల భారం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత ఒత్తిడి తీసుకొచ్చి పేదలకు ఏదైతే బస్ ఛార్జీలు భారం అవుతున్నాయో ఆ భారాన్ని తగ్గించేందుకు ఈ విధంగా చేస్తే పూర్తిగా ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనంగా ఇవాళ పోలీసులను అడ్డు పెట్టుకొని ఒక విఫలయత్నం చేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో మాజీ మంత్రి ఇంటి దగ్గర కావచ్చు, ఒక్కో ప్రజాప్రతినిధి ఇంటి దగ్గర వందల కొద్ది పోలీసులు ఇవాళ ఈ విధంగా మోహరించారంటే ఇవాళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నించే ఏ గొంతును కూడా ఇవాళ ఊరుకోవట్లేదు. ప్రతి ఒక్క గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇంత పెద్ద నిదర్శనం లేదు. ఇవాళ అనేక సందర్భాల్లో ఇవాళ నగరాన్ని విధ్వంసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరోపక్క ఇవాళ బస్ ఛార్జీల విషయంలో కూడా ప్రధానంగా నగర ప్రజలకు ఇది ఒక శాపంగా మారుతుంది. ఆ మహిళలకు ఉచితంగా ఇస్తామంటూనే మరోపక్క ఇటు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున బస్ ఛార్జీలు పెంచే విధంగా ప్రయత్నం ఏదైతే చేస్తుందో పూర్తిగా దీన్ని కట్టడి చేసేందుకు, దీనిపై పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ఇవాళ వందల కొద్ది పోలీసులతో ఆ ఉద్యమాన్ని కావచ్చు, ఆ కార్యక్రమాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా పోలీసులతోటే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏ ప్రజాప్రతినిధి ఇంటి దగ్గర కూడా వందల సంఖ్యలో పోలీసులు ఉన్న తీరు దీనికి అద్దం పడుతుంది. ఇవాళ ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చాలామంది చిన్న చితక జీతం చేసేవారు ఉంటారు, చిన్న జీతగాళ్ళు ఉంటారు. వారికి ఇది ఒక పెను భారంగా మారుతుంది. ఇవాళ ఒకటే స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్తే 10 రూపాయల వరకు బస్ ఛార్జ్ పెంచారంటే ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఇవాళ అనేక విషయాల్లో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. చాలా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టట్లేదు. ఉన్న 1-2 ఉద్యోగాలకు ఇవాళ ఈ విధంగా చేయడం అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం
పరకాష్ఠకు చేరిందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ ఏదైతే చేస్తుందో దానికి నిదర్శనంగానే ఇవాళ ఈ విధంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా హరీష్ రావు ఇంటి వద్ద ఉన్నాం. హరీష్ రావు ఇంటి వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర కూడా ఇదే విధంగా పోలీసులను మోహరించారు. కానీ వాళ్ళ ప్రశ్నించే గొంతుకలు ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా అణిచివేసే కుట్రలు ఇది భాగమని చెప్పుకోవచ్చు. ఇవాళ ఈ విషయానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు పోరాటం చేస్తుంది. ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఇవాళ హైడ్రా విషయంలో చూసాం, నగరానికి సంబంధించిన విధ్వంసం విషయంలో చూసాం. కానీ ఇవాళ ఏ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకు తగ్గలేదు. ఖచ్చితంగా పేద ప్రజలకే అండగా ఉంటుంది, పేద ప్రజలకు ఒక భరోసానిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపై ఇప్పటికే చెప్పారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఎండీని కలుస్తాం, ఎండీని కలిసి వినతి పత్రం సమర్పిస్తామంటే ఈ విధంగా చేయడం ఏంటని కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇటు మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, ఇటు తలసాని ఇంటి దగ్గర, అటు షబీపూర్ రాజు ఎమ్మెల్సీ, వివేకానంద ఎమ్మెల్యే ఇంటి దగ్గర, ప్రతి ఒక్కరింటి దగ్గర కూడా ఈ విధంగానే పోలీసులను మోహరించారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు అనే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా పేద ప్రజలకు ఎన్ని అడ్డంకులు సృష్టించిన పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే చలో బస్ భవన్ పిలుపునిచ్చారో ఇది బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయం అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు రైట్ లివిల్, థ్యాంక్ యూ. వివరాలు అందించినందుకు మనం చూస్తున్నాం.